వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు రాప్తాడులో ఆయనే తోపు. గత ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యాక స్టేట్లో సర్కార్ మారింది. లోకల్గా పొలిటికల్ సీన్ కూడా మారింది. అక్కడి నుంచే లేట్ చేయకుండా ఆయన ఫేట్ కూడా మారిపోయింది. ఇప్పుడు అరెస్టులతో రాప్తాడు మరోసారి హీటెక్కుతోంది. నిజానికి ఉగాది నుంచి అక్కడ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రాప్తాడు ఇంత హీటెక్కడానికి గల కారణం ఎండలా లేక పొలిటికల్ ఎజెండాలా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయి. ఇది ఆంధ్ర మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే అన్ని చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్ లో ఉంటుంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2024 ఎన్నికల్లో పరిటాల సునీత 3 సార్లు ప్రకాష్ రెడ్డిపై గెలుపొందారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవటంతో తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్ ని శాసించారనే ప్రచారం ఉంది. 5 ఏళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ ఇది ఎంతో కాలం సాగలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలిన రాప్తాడులో ఆ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఇందుకు ఓ ఇంటర్వ్యూలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేస్తానని సవాల్ విసిరారు. ఫలితాల తరువాత తోపుదుర్తి మాట మార్చడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు రాజకీయంగా సైలెంట్ గా ఉన్నాయి 2 వర్గాలు. కానీ రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం చినికి గాలివానలా మారింది. అప్పుడు సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక మరో రోజుకి వాయిదా వేయించారు. ఆ తరువాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అదే రోజు పెనుగొండ ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇక అక్కడి నుండి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా పోలీసుల్ని తిట్టడం ప్రకాష్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీసు సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావటం, ఆయన తిరిగి వెళ్లే సమయంలో హెలికాప్టర్ భాగాలు దెబ్బతినటంతో మొదలయ్యింది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవటం వల్లే హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ కార్యకర్తలను కావాలని ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టారని తెలుగుదేశం నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తరువాత పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారందరినీ అరెస్టు చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు రావడంతో ఆయన హైదరాబాద్లో చక్కర్లు కొడుతున్న వీడియోను ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ప్రకాష్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ సత్యసాయి జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయిందట. దాంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆగ మేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు ప్రత్యేక బృందాలుగా వెళ్లాయట. కానీ ప్రకాష్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారట. మొదట బెయిల్ కోసం కాకుండా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని వాష్ పిటిషన్ వేశారట. అదే విచారణకొచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో బెయిల్ పిటిషన్ కూడా వేశారట. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రకాష్ రెడ్డి జనాన్ని కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగానూ హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించారట. ఆయన్ని విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని కోర్టును కోరుతున్నారట. దాంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలో అరెస్టు టెన్షన్ మొదలైంది. కోర్టు గనుక పోలీసులకు అనుకూలంగా ఆదేశాలిస్తే తన అరెస్టు ఖాయమనే ఆందోళనలో ఉన్నారు. మరి ఈ విషయంలో కోర్టు
కోర్టు ఎలా స్పందిస్తుంది? తోపుదుర్తి గనుక అరెస్ట్ అయితే రాప్తాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.